మీకు పెదరాయుడు గుర్తున్నాడా? ఉండే ఉంటాడులేండి. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలు తీస్తాను. ఇంకా ఇలాంటివి జరుగుతాయంటే అవుననే చెప్పాలి. నిజంగానే కొన్ని గ్రామాల్లో ఇంకా గ్రామ పంచాయతీలలో పెదరాయుడు తీర్పులు అమలవుతూనే ఉన్నాయి. కావాలంటే ఈ గ్రామం గురించి చెప్తా వినండి. విందులో మందు లేదని కుటుంబాన్ని వీలేశారు గ్రామస్తులు. ఇక వివరాల్లోకి వెళితే అక్కడ సంతాల్ తెగకు చెందిన 67 ఏళ్ల రామ్ సోరెన్ మార్చి 27న మరణించాడు. ఒక నెల తర్వాత అతని కుమారుడు సంగ్రామ్ సోరెన్ సంప్రదాయ ప్రకారం విందు ఏర్పాటు చేశాడు. కానీ అతను అందులో హాండియా ఏర్పాటు చేయలేదు. తన తండ్రి మద్యపాన వ్యసనం కారణంగానే మరణించాడని, కాబట్టి అతను తన విందులో హాండియా పోయలేదని సంగ్రామ్ చెబుతున్నాడు. అయితే గ్రామస్తులు మాత్రం అతని నిర్ణయాన్ని తప్పుపట్టారు. హాండియా పోయలేదనే కారణంగానే గ్రామస్తులు సంగ్రామ్, అతని భార్య లచ్చ, 3 పిల్లలను సామాజికంగా బహిష్కరించారు. ఆ కుటుంబం గ్రామంలోని చెరువులో మంచినీళ్లు కానీ బావిలో నుంచి కానీ తాగునీరు తీసుకోవడానికి అనుమతి లేదు. ఆ కుటుంబానికి దుకాణదారులు వస్తువులు విక్రయించకూడదని ఆదేశించారు. గ్రామస్తులు తమతో మాట్లాడారని లేదా ఎటువంటి పని ఇవ్వడం లేదని లచ్చ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. సామాజికంగా బహిష్కరించడం అనేది నేరమని వివరించారు. పరస్పర చర్చల ద్వారా ఈ విషయాన్ని పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఆసక్తికరంగా శాంతాల్ కమ్యూనిటీకి చెందిన ఒక పూజారి కూడా ఈ విందులో హాండియా వడ్డించడం మతపరమైన బలవంతం కాదని, కానీ అది కుటుంబం కోరిక, ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉంటుందని అంగీకరించారు. హాండియాను ఒడిశా, జార్ఖండ్, బెంగాల్ గిరిజన సమాజంలో సాంప్రదాయ పానీయంగా పిలుస్తారు. మరి ఈ తీర్పుపై మీరేమంటారు? కామెంట్ చేయండి.